కట్నం తీసుకున్నవాడు గాడిద అన్నారు. అయితే ఈ సామెత ప్రకారం ఎవరు పాటిస్తున్నారు ఈ కాలంలో? ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయితే అబ్బాయికి కట్నం కింద ఎంత ఇచ్చారు అని అడుగుతూ ఉంటారు. నిజానికి ఈ కాలంలో ఎవరు కట్నం తీసుకోకుండా ఉంటారు చెప్పండి? మనలాంటి సామాన్యులే ఇలా ఉంటే మరి సెలబ్రిటీలు కట్నం తీసుకోకుండా ఉంటారా అనుకున్నారా? ఎస్, ఖచ్చితంగా కట్నం తీసుకుంటారు. కోట్లకు కోట్లు సంపాదించిన స్టార్ హీరోస్ మాత్రం కట్నం తీసుకోకుండా ఉండలేరు. మరి వారు ఎన్ని కోట్లు కట్నం తీసుకున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నారో చూద్దాం. మరి ఈ మ్యాటర్ ఏదో ఐఏఎస్ ఎగ్జామ్కు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే కాదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కామెడీ కమ్ హీరో అల్లరి నరేష్. నేను నవ్వను, నా కామెడీతో అందరినీ నవ్వించేస్తాను అంటూ ఎన్నో సినిమాలతో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన కట్నం కింద 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇక పెళ్లి ఖర్చు అంటారా 2 కోట్ల దాకా అయిందట. ప్రేమ కావాలి మూవీతో మంచి ఫేమ్ సంపాదించినప్పటికీ ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో హీరో ఆది అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకు అరుణ కుటుంబం ఆదికి 2 కోట్ల వరకు కట్నం ఇచ్చుకుంది. ఆది కూడా పెళ్లికి అందరినీ పిలిచి గ్రాండ్గానే పెళ్లి చేసుకున్నాడు. మరొక హీరో గోపిచంద్ గారు హీరో శ్రీకాంత్ మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడు. పేరు రేష్మ. అందుకు రేష్మ దగ్గర నుండి స్థిరాస్తులతో కలిపి 8 కోట్ల వరకు కట్నాలు సేకరించాడట. ఇక గోపిచంద్ పెళ్లికైన ఖర్చు 1.5 కోట్ల దాకా అయిండొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ సంపాదించుకున్న నానిది లవ్ మ్యారేజ్. అమ్మాయి పేరు అంజనా. లవ్ మ్యారేజ్ అయినా సరే నాని కట్నంగా 3 కోట్లు తీసుకున్నాడు. ఇక నాని పెళ్లికైన ఖర్చు దాదాపు 40 లక్షల్లోనే ముగిసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డితో లవ్ అండ్ మ్యారేజ్ చేసుకుని 2 పిల్లలకి తండ్రి కూడా అయ్యాడు. స్నేహ తండ్రి మాజీ ఎమ్మెల్యే. ఈయన అల్లుడికి కట్నం కింద 110 కోట్ల మూట అప్పజెప్పాడట. ఇక పెళ్లికి కూడా 15 కోట్ల ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. మరొక స్టార్ హీరో RRR వార్ 2 మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ స్టేటస్ని సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఈయనది పెద్దలు కుదిర్చిన పెళ్లి. దాదాపు 20 కోట్ల ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా నందమూరి కుటుంబ అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ ప్రణీతని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 2 కుమారులు కూడా ఉన్నారు. ఇక ప్రణీత కుటుంబం ఎన్టీఆర్ కోసం 200 కోట్ల అప్పనంగా అప్పగించిందట కట్నంగా. మరొక హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి ఏకైక వారసుడు రామ్ చరణ్ ఉపాసన అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె అపోలో హాస్పిటల్కి యజమాని. స్థిరాస్తి కాకుండా 310 కోట్లు రామ్ చరణ్ పుచ్చుకున్నాడట. కట్నానికి తగ్గట్టుగానే 20 కోట్లు ఖర్చు పెట్టి సినీ ప్రముఖుల మధ్యలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక మరొక స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు. ఇతను ఇప్పటికే ఓకే అనాలి, కానీ ఎన్ని కోట్లైనా ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి క్యూ కడుతుంటారు అమ్మాయిలు. ఎందుకంటే 5-10 దాటినా కూడా ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిలా యంగా కనిపిస్తూ ఉంటాడు. అయితే ఆ అదృష్టం నమ్రత శరత్ గారికి దక్కిందని చెప్పాలి. అయితే మహేష్ బాబు మాత్రం ఏమాత్రం కట్నం ఆశించకుండా నమ్రతని ఇష్టపడి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏమి ఆశించిన మహేష్కు మాత్రం తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం చేతిలో పెట్టి నీ ఇష్టం అని చెప్పిందట. ఇప్పుడు వీళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. అయితే వీళ్ళ పెళ్లి ఖర్చు ఒక 20,000 దాకా వేసుకోండి. ఇక మరొక స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు, ఈయన ఫాలోయింగే వేరు. ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ విషయానికి వస్తే మొదటి భార్య అయిన నందిని గారిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో కూడా ఎవరికి తెలియదు. అయితే ఆ మొదటి పెళ్లి ఖర్చు గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 15 లక్షల దాకా అయింటుందని అంచనా. తర్వాత విడాకులు సెటిల్మెంట్కు అయిన ఖర్చు 30 లక్షలు. ఎందుకంటే ఇక రెండో పెళ్లి విషయానికి వస్తే రేణుదేశాయ్తో సింపుల్గానే మ్యారేజ్ జరిగింది. పిల్లలు పుట్టాక పెళ్ళంటే అంతే కదా. మరి ఈ పెళ్లికైనా వీళ్ళిద్దరి పెళ్లి ఖర్చు 2 లక్షల దాకా ఉంటుందని సమాచారం. తర్వాత చెప్పాల్సింది ఈ విడాకుల గురించి. ఈ విడాకుల కోసం అయిన ఖర్చు 50 కోట్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అలాంటిది, మరి అలా ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ తోటి. ఇక పవన్ కళ్యాణ్ 3వ భార్య అన్నా లెజినోవా. ఏదో సినిమా షూటింగ్లో ఆస్ట్రేలియాలో జరిగిన పరిచయం రేణుదేశాయ్తో విడాకుల వరకు దారి తీసిందనే చెప్పాలి. మరి వీళ్ళ పెళ్లి ఖర్చు అసలు లేదేమో.
ఇక్కడ ఒక విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటున్నారు కానీ ఆయన ఈ ముగ్గురిలో ఏ ఒక్కరితో కూడా కట్నంగా ఆశించలేదు. కానీ విడిపోయాక తనే ఎదురు కట్నంగా ఇచ్చుకున్నాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. చూశారు కదా ఫ్రెండ్స్, టాలీవుడ్ టాప్ హీరోల పెళ్లి ఖర్చులు, వాళ్ళ పుచ్చుకున్న కట్నాలు. ఇందులో ఒక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తప్పించి మిగతా వారు అందరూ కూడా తమ మొగులను కట్నంగా ఇచ్చి కొనుక్కున్నారని చెప్పొచ్చు. మరి మీరేమంటారు? కింద మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరి లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.